ఎలా ఉన్నారు? హాయ్. గుడ్ ఈవెనింగ్ పిల్లలు ఎలా ఉన్నారు? మళ్ళీ మేము ముందుకొచ్చారు వెంకటేష్ సార్. అందరికీ వెల్కమ్ టు ఆన్‌లైన్ విద్యాశక్తి ప్రోగ్రామ్. సో, ఈరోజు మనం ఒక సరికొత్త టాపిక్స్ ఒక 2 టాపిక్స్ నేర్చుకోబోతున్నాం. క్లాస్ 9థ్‌లో చాప్టర్ 1లో ఉన్న ఎన్విరాన్మెంట్ ఎవాపరేషన్ అండ్ ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ ద ఎవాపరేషన్. సో, దీని గురించి మనం తెలుసుకోబోతున్నాం. ఏంటంటే మనకి వాతావరణంలో ఉండే వేడి మళ్ళీ గాలి ద్వారా ఇంకా వెచ్చదనం ద్వారా మనకి బట్టలు ఆరుతాయి కదా! అది ఎలా డ్రై అవుతాయి? ఎలా ఎవాపరేట్ అవుతాయి? ఎలాగ డ్రై అవుతాయి? ఇంకా మనకి కెనాల్‌లో ఉన్న వాటర్ ఎలా డ్రై అవుతుంది? సో, అది ఎలాగా పెద్ద పాత్రలో ఉంటే ఎంత టైం పడుతుంది? చిన్న పాత్రలో ఉంటే ఎంత టైం పడుతుంది? సో, అది నేను నేర్చుకోబోతున్నాం. అలాగే సెల్ డివిజన్ అండ్ మెసేజెస్ అది బయాలజికల్ సైన్స్‌లోది. 2 టాపిక్స్ మనం నేర్చుకోబోతున్నాం టోటల్‌గా. ఫిజికల్ సైన్స్‌లోది ఇంకా బయాలజికల్ 2 టాపిక్స్ మనం నేర్చుకోబోతున్నాం. మీకు చాట్ బాక్స్‌లో కూడా పెట్టాను లెసన్ టాపిక్స్. సో, ఏం నేర్చుకోబోతున్నామో ఒకసారి చూడండి. సో, అలాగే ఈరోజు మనం ఫస్ట్ టాపిక్ మనం ఏంటంటే మనకు 40 మినిట్స్. సో, 20 మినిట్స్ నేను ఈ లెసన్ చెప్తా. ఇంకో 20 మినిట్స్ ఆ లెసన్ చెప్తాను. సో, ఎవాపరేషన్ ఆన్ ద ఫ్యాక్టర్స్ ఇంకా ఎఫెక్టింగ్ ఆఫ్ ద ఎవాపరేషన్ గురించి మనం తెలుసుకుందాం సార్ ఈరోజు. ఓకేనా? సో, ముందుగా మనం స్లైడ్ షేర్ చేసుకుందాం. సో, పిల్లలు ఈరోజు ఎవాపరేటింగ్ అండ్ ఫ్యాక్టర్స్ అండ్ ఎఫెక్టింగ్ ద ఎవాపరేషన్. సో, ఎవాపరేషన్ ఏ విధంగా జరుగుతుంది? దాని ఎఫెక్ట్ ఏ విధంగా ఉంటుందనేది మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం. సో, మీ అందరికీ తెలుసు కదా! మనం ఫస్ట్‌గా మనం థింక్ అండ్ ఆన్సర్ బిఫోర్ ద లెర్నింగ్. సో, నేర్చుకునే ముందు మనం ఏంటనేది ఒక చిన్నగా ఆలోచిద్దాం. సో, దానికేంటంటే సో, ఇదేంటి ఆహ్, వాటర్ అనేది ఎందుకు డ్రై అవుతుంది? వెట్టగా ఉన్నప్పుడు. ఎంత టైం పడుతుంది? అంటే మనకి బట్టలు ఆరేసినప్పుడు అవి డ్రై అవ్వడానికి, వెట్ అవ్వడానికి ఎంత టైం పడుతుంది మేడ మీద, ఫ్లోర్ మీద ఆరేసినప్పుడు మేడ మీద. ఒక మేడ మీద బట్టలను ఆరపెట్టినప్పుడు అది డ్రై అవ్వడానికి ఎంత టైం పడుతుంది? సో, ఈలోపు థింక్ చేయండి. లాస్ట్ మనం ఆన్సర్స్ తెలుసుకుందాం. సో, అలాగే మనం టీ తాగుతాం కదా! టీ, కాఫీ తాగుతూ ఉంటారు కదా! మీ పేరెంట్స్, టీచర్స్ ఇంకా మీరు అప్పుడప్పుడు. సో, తాగినప్పుడు అది బయట పెట్టినప్పుడు కూల్‌గా ఎందుకయిపోతుంది ఫాస్ట్‌గా? ఓపెన్‌గా ఉన్నప్పుడు. క్యాప్ దాని మీద అదేమన్నా సాసర్ పెడితే హాట్‌గానే ఉంటుంది. ఒకవేళ తీసి ఓపెన్ ప్లేస్‌లో పెడితే అది కూల్‌గా అయిపోతుంది. మెల్లమెల్లగా కూల్ అయిపోతుంది. వేడి తగ్గిపోయి. ఎందుకవుతుంది అలాగా? అలాగే మన బట్టలు వర్షాకాలం కదా ఇది. బయట ఎండ ఉండదు. వర్షం ఎక్కువ కురుస్తుంది. అప్పుడు ఏం చేస్తాం మనం బట్టలు స్కూల్ యూనిఫార్మ్ బేగా ఆరడానికి ఫ్యాన్ దగ్గర పెడతాం. ఆ ఫ్యాన్ దగ్గర పెట్టినప్పుడు ఎందుకు అంత ఫాస్ట్‌గా డ్రై అవుతాయి? అంటే రాత్రి పూట మీరు పడుకునేటప్పుడు ఫ్యాన్ కింద మంచం మీద గట్టేసి పడుకుంటారు ఐడియా ఉందా? అవి మార్నింగ్ డ్రై అయిపోతాయి. సో, వై? సో, ఈ క్వెషన్స్ థింక్ చేయండి. డైలీ లైఫ్‌లో ఉన్న ఎగ్జాంపుల్స్ ఇవన్నీ అబ్జర్వ్ చేసి అసల ఆ 3 సిట్యుయేషన్స్‌కి ఏంటి కామన్? ఆ 3 సిట్యుయేషన్స్‌కి నేను చెప్పిన 3 ఎగ్జాంపుల్స్‌కి కామన్ ఏంటి ఆన్సర్ అనేది థింక్ చేయండి ఈలోపు. మనం లెసన్‌లోకి వెళ్దాం. సో, ఇప్పుడు నేను ఇందాక చెప్పాను గదా! సో, బట్టల్ని ఫ్యాన్ దగ్గర పెట్టినప్పుడు ఎందుకు డ్రై అవుతాయి? అది ఎంత ఫాస్ట్‌గా ఎందుకు డ్రై అవుతాయి? టీ ఓపెన్‌లో ఉన్నప్పుడు ఎందుకు అంత ఫాస్ట్‌గా చల్లగా అయిపోతుంది మెల్లమెల్లగా? ఇంకోటి మనం సన్ సైడ్ మీద వర్షపు నీరు పడినప్పుడు గూడా డ్రై అంత ఫాస్ట్‌గా ఎందుకవుతుంది? సన్ సైడ్ మీద గట్టా వాటర్ పడతది గదా! ఫ్లోర్ మీద. సో, దానికి రీజన్ ఏంటి? ఈ మూడాట్లికి కామన్ పాయింట్ ఏముంది? ఆలోచించండి. ఓకేనా? సో, ఇక్కడేంటంటే వాట్ ఈస్ ఎవాపరేషన్ అంటే ఏంటి? సో, ఇదేం లేదు లిక్విడ్ టు గ్యాస్. అంటే మన మనకి ఎగ్జాంపుల్ ఐస్ ఉంది. ఐస్‌ని ఒక పొయ్యి మీద పెట్టి బాయిల్ చేస్తే ఏమవుతుంది? ఎవాపరేట్ అవుతుంది గ్యాస్ రూపంలో. సో, అయ్యి గాలిలో కలిసిపోతుంది. తర్వాత బాయిలింగ్ పాయింట్ అయ్యి మళ్ళీ వర్షం రూపంలో కిందకొస్తుంది. సో, ఇక్కడేంటంటే ఎవాపరేటింగ్ ఈస్ ద ప్రాసెస్ బై వైల్ లిక్విడ్ చేంజెస్ ఇంటూ ద గ్యాస్. సో, ఎవాపరేటింగ్ అనేది ఏమీ లేదు. లిక్విడ్ గ్యాస్ రూపంలో వేపర్ కింద మారుతుంది. దాన్ని ఎవాపరేషన్ అంటారు. సో, ఫ్రమ్ ఇట్స్ సర్ఫేస్.
ఓకే. అండ్ ఈవెన్ బిలో ఇట్స్ బాయిలింగ్ పాయింట్. సో మనకి ఎగ్జాంపుల్ ఏముంది? సో మీకు ఎగ్జాంపుల్ ఒక సిమ్యులేషన్ చూపిస్తాను. మీకు ఒక సిమ్యులేషన్ చూపిస్తున్నాను. ఇక్కడ చూడండి. సో ఇది మనకి 2 ఎగ్జాంపుల్స్. ఒక జార్ తీసుకున్నాము. ఆ జార్‌లో మార్నింగ్ ఇంకా నైట్ టైమ్ 2 ఎక్స్‌పెరిమెంట్ చేద్దాం. ఒక జార్‌లో సో సర్ఫేస్ ఏరియాలో టెంపరేచర్ హీట్ చేస్తున్నాం. ఇప్పుడు మనం ఏం చేద్దాం? డే టైమ్. డే టైమ్ మనం టెస్ట్ చేద్దాం. డే టైమ్ మనం చూడండి ఇక్కడ లో హ్యూమిడిటీ. అంటే మార్నింగ్ తక్కువ హ్యూమిడిటీ ఉంది. సో ఇందులో సన్‌రైజ్, విండ్, టెంపరేచర్. మనం ఇక్కడ సన్‌రైజ్ ఇంక్రీజ్ చేద్దాం. సన్ టెంపరేచర్ ఇంక్రీజ్ చేశాను. విండ్ టెంపరేచర్ మీడియంలో పెడదాం. మీడియంలో పెట్టాను. టెంపరేచర్ కూడా పెంచుదాం. సో ఇప్పుడు చూడండి. సో ఇక్కడ చూడండి. సర్ఫేస్ మాలిక్యూల్స్ ఎవాపరేషన్ ఏ విధంగా అవుతున్నాయి. సో ఎస్ఏ అంటే సర్ఫేస్ ఏరియా, టెంపరేచర్ అంటే మనకి ఎంత టెంపరేచర్ ఇచ్చామనేది. సర్ఫేస్ ఏరియా ఇప్పుడు మన టెంపరేచర్ కూడా ఉంది. సో ఇదే మనం ల్యాబ్ ఎక్స్పెరిమెంట్ కూడా చేద్దాం లో హ్యూమిడిటీలో. సో నైట్ టైం చూద్దాం. సో నైట్ టైం చూడండి. చాలా స్లోగా ఎవాపరేట్ అనేది అవుతుంది. అదే డే టైం చూడండి. చాలా ఫాస్ట్‌గా అవుతుంది. సో అరౌండ్ 3 బబుల్స్ వస్తున్నాయి చూసారు ఎట్ ఏ టైమ్. అంటే మన వాతావరణంలో ఏ విధంగా డ్రై అవుతుంది. ఎందుకంటే దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి? ఒకవేళ సర్ఫేస్ ఏరియా వెడల్పు ఒకవేళ మనకి సో ఈ రిమోట్ ఉంది. సో ఈ వెడల్పు అంత ఉంటే మనకి చాలా తక్కువ ఎవాపరేట్ అవుతుంది. అదే కొంచెం లెంత్ ఎక్కువ ఉంటే ఇంకా ఫాస్ట్‌గా ఎవాపరేట్ అవుతుంది. సో డేకి, నైట్ టైమ్‌కి ఏంటి డిఫరెన్స్? ఆ హ్యూమిడిటీ ఎందుకు అలా ఉంది? సో ఆలోచించండి. ఓకేనా? సో ఇది మనం ల్యాబ్ ఎక్స్‌పెరిమెంట్ కూడా చేద్దాం. సో ఇక్కడ మనం కొన్ని తీసుకున్నాం. మనం ఒక జార్ తీసుకున్నాం. అందులో వాటర్ తీసుకున్నాం. అలాగే ఒక అల్యూమినియం డబ్బా ఒకటి తీసుకున్నాం. అలాగే బర్నింగ్ స్టవ్ ఒకటి తీసుకున్నాం. థర్మామీటర్ తీసుకున్నాం. సో దాన్ని బర్న్ చేద్దాం. సర్టెన్ రూమ్ టెంపరేచర్‌లో పెట్టి బర్న్ చేద్దాం. సో ముందుగా మనకి దీని మీదకి ఏం కావాలి? ఒక ఖాళీది స్టీల్, అల్యూమినియం కావాలి కాలిబ్రేటర్. సో దీన్ని తీసుకెళ్ళి ఇక్కడ పెడదాం. పెట్టిన తర్వాత ఏం చేయాలి? తర్వాత వాటర్ పోద్దాం. వాటర్ పోసాం. సో మనకు వాటర్ పోసాం. చూసారా ఎంత చక్కగా అయిపోతుందో? తర్వాత దీనికి క్యాప్ పెట్టాలి కదా! క్యాప్ పెట్టేద్దాం. ఎందుకంటే మనకి ఇది ఎగ్జాంపుల్ ఎలాగంటే కుక్కర్ ఎగ్జాంపుల్ అన్నమాట. మన ఇంట్లో కుక్కర్ ఉంటది కదా! కుక్కర్ ఎవాపరేషన్ అనే విజిల్ సౌండ్ వస్తది కదా! వేడి ఎక్కువయ్యే కొద్దీ. సో ఇక్కడ ఏంటంటే మనం థర్మామీటర్ పెడతాం అక్కడ. సో థర్మామీటర్ అరేంజ్ చేస్తాం. ఫైనల్‌గా ఏం చేయాలి? మనం ఒకటి మర్చిపోయాం. కింద స్టవ్ అనేది వెలిగించాలి. సో వెలిగించాం. సో ఇక్కడ టెంపరేచర్ చూడండి ఒకసారి. సో ఎంతలా రేజ్ అవుతుందో. సో టెంపరేచర్ 68.8 డిగ్రీస్ సెల్సియస్ అలా. సో ఇప్పుడు ఏం చేస్తది? టెంపరేచర్ మనం కాలిక్యులేట్ చేస్తున్నాం. అంటే కింద ఇక్కడ మనకి టైం కూడా చూడండి ఎంత టైం తీసుకుంటుంది మినిట్స్. మినిట్స్ పెరిగే కొలది టెంపరేచర్ చూసారా? పెరుగుతుంది. సో ఇప్పుడు మనం క్యాప్ తీద్దాం. ఇక్కడ మనం రూమ్ టెంపరేచర్ కూడా ఇంక్రీజ్ చేయొచ్చు. రైట్.
చూసారు కదా. సో ఇవి 2 ఎగ్జాంపుల్స్ మాట. మనకి ప్రెజెంటేషన్ లోకి వెళ్దాం. సో ఇక్కడ ఏంటంటే ఎవాపరేషన్ అంటే ఏమీ లేదు. అది గ్యాస్ రూపంలో ఎప్పుడైతే గాలిలో కలిసిందో అది ఇమీడియట్ గా వేపర్ అయిపోయి ఆటోమేటిక్ గా మళ్ళీ సైకిల్ అవుతుందన్నమాట. మనకి ఎప్పుడైతే వర్షం పడ్డదో అవి మేఘాల్లోకి వెళ్ళి వర్షం రూపంలో రావడం జరుగుతుంది సర్ఫేస్ ఏరియాలో. అదేంటంటే వాటర్ మాలిక్యూల్స్ ఎట్ ద సర్ఫేస్. వాటర్ మాలిక్యూల్స్ ఉంటాయి సర్ఫేస్ ఏరియాలో, అవి ఎస్కేప్ చేసుకుంటూ ఉంటాయి అన్నమాట. ఎయిర్ వాజ్ వాటర్ వేపర్ లోకి వెళ్ళిపోతుంది. వాటర్ వేపర్ లోకి వెళ్ళిపోతాయి. ఎగ్జాంపుల్ వాటర్ ఫ్లో డ్రైస్ మాట. ఆ వాటర్ ఫ్లో అవుతూ ఉంటుంది, అక్కడ వాటర్ ఎవాపరేట్ అవుతుంది సరౌండింగ్ ఏరియా. ఎగ్జాంపుల్ మనకి లాస్ట్ టైం మే నెలలో చాలా ఎండ కాసింది. సో మీరు ఎగ్జాంపుల్ అబ్జర్వ్ చేసే ఉంటారు, బయట బకెట్స్ లో వాటర్ ఉన్నప్పుడు చాలా ఓవర్ హీట్ అయిపోయి ఉండేది, బట్ వాటర్ అన్ని తగ్గి ఉండేది. ఏంటి అక్కడ? బికాస్ ఆఫ్ ద టెంపరేచర్. బకెట్ ఓవర్ హీట్ అవడం వల్ల వాటర్ లో ఉన్న టాప్ లేయర్ అండ్ టాప్ అప్ సైడ్ ఉన్న వాటర్, సో ఇట్స్ కన్వర్టెడ్ అంటే ఏమైంది, వేపర్. గ్యాస్ నుంచి వేపర్ కన్వర్ట్ అయ్యి ఎవాపరేట్ అయిపోయింది. సో దట్స్ ఈజ్ ఓన్లీ డిఫరెన్స్. దాంట్లో ఏమీ లేదు డిఫరెన్స్. ఓన్లీ సర్ఫేస్ ఏరియా పార్టికల్స్ ఎస్కేప్ అవడం ట్రై చేస్తాయి, బట్ కింద ఉన్నాయి చాలా లో ఆబ్జెక్ట్ లో ఉంటాయి కదా, సో అది నాట్ పాసిబుల్. పైన ఉన్నాయి ఇమీడియట్ గా సో అవుతాయి. ఇందులో మనకి విచ్ ఫ్యాక్టర్స్ హెల్ప్ అంటే క్లోజ్ డ్రైయర్ ఫాస్టర్. అంటే టెంపరేచర్ ఏం చేస్తుంది, హయ్యర్ టెంపరేచర్ అవుతుంది, అలాగే ఫాస్ట్ ఎవాపరేషన్ అయిపోతుంది. సో మనకి మీరు ఇంతకు ముందు పూర్వం కట్టెల పొయ్యి మీద వేడి నీళ్ళు కాసుకునేవారు ఐడియా ఉందో? ఇప్పుడంటే మనకు వాటర్ హీటర్స్, వాటర్ గేజర్స్, స్టవ్స్ ఇవన్నీ వచ్చినాయి. పూర్వం ఏం చేసేవారు అంటే కట్టెల పొయ్యి మీద వేడి నీళ్ళు కాచుకునేవారు. సో వాళ్ళు ఏం చేసేవారు, బొగ్గులు లేకపోతే పుల్లలతో పెట్టి వాటర్ ని బాయిల్ చేసినప్పుడు ఇమీడియట్ గా అబ్జర్వ్ చేసే ఉంటారు, క్యాప్ ఇలా తీయగానే పొగలు వచ్చేస్తూ ఉండే, పెద్ద పొగలు. సో అప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు, అది కూడా వాటర్, బట్ ఇట్స్ చేంజ్ కన్వర్టెడ్ ఇంటూ వేపర్ మాట. సర్ఫేస్ ఏరియాలో మొత్తం వేపర్ అనేది అయింది వేడి కుండలో, మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు. సో అందులో మనకి విండ్ స్పీడ్ బట్టి ఉంటుంది, ఇంకా ఫాస్టర్ ఎన్విరాన్మెంట్ అవుతుంది. ఇంకా మనకి రూమ్ లో ఎక్కువ మంది ఉన్నా మనకి చెమటలు పడుతూ ఉంటాయి, హ్యూమిడిటీ ఎక్కువైపోతుంది. సో సడన్ గా తలుపులు దిగానే చల్లగా అనిపిస్తుంది. ఏంటి అక్కడ మన బాడీలో ఉన్న స్వెట్ అంతా ఇట్స్ బికమ్ ద వేపర్. సో అప్పుడు మన బాడీ అంతా కూల్ అవుతుంది. సో ఇది వన్ ఆఫ్ ది డైలీ లైఫ్ ఎగ్జాంపుల్. సో మీకు ఒక ఎక్స్పెరిమెంట్ కూడా నేను చేశాను, ఎక్స్పెరిమెంట్ కూడా మీకు చూపిస్తాను. సేమ్ ఇలాగే మన ఇంట్లో బట్టల్ని తీగల మీద ఆరేసినప్పుడు హై టెంపరేచర్ ని, సో ఉన్నప్పుడు హై టెంపరేచర్ లో సర్టెంట్ కూలింగ్ విండ్ కానీ, సర్టెంట్ సన్లైట్ కానీ, సర్టెంట్ ఏంటంటారు షాడో గాని ఉంటే ఇమీడియట్ గా మనకు ఫాస్ట్ గా డ్రై అవుతుంది. సో ఈ వర్షాకాలం సరిగ్గా డ్రై అయిపోతే ఏమవుతుంది, స్మెల్ అనేది వస్తుంది డ్రెస్సెస్. సో అందులో బికాస్ ఆఫ్ ద సరైన సన్లైట్ లేకపోవడం, విండ్ సరిగ్గా రాకపోవడం, బికాస్ డ్రై అవుతుంది బట్ స్మెల్ వస్తుంది. సో బ్యాక్టీరియా అక్కడే ఉంటుంది. సో క్లోత్ డ్రైస్ ఫాస్టర్ ఆన్ ద సన్నీ డే. సో మన ఎండాకాలం విత్ ఇన్ 10 to 20 minutes లో డ్రెస్సెస్ అన్ని డ్రై అయిపోయి బికాస్ ఆఫ్ ద హీట్ టెంపరేచర్. మీకు ఇది ఎగ్జాంపుల్ నేను చూపిస్తాను. సో ఇక్కడ ఏంటంటే ఎవాపరేషన్. సో 2 జార్స్ తీసుకోండి, ఒకటి పెద్దది సర్ఫేస్ ఉన్న ఏరియా జార్ తీసుకోండి, ఒకటేమో గ్లాస్ తీసుకోండి. రెండుని మన ఎండలో పెట్టి చూడండి, ఏది ఫస్ట్ గా ఎవాపరేట్ అవుతుందో అబ్జర్వ్ చేయండి. అబ్జర్వ్ చేస్తే మీకు ఈజీగా తెలుస్తుంది. దిస్ ఈస్ ద బేసిక్ ఎగ్జాంపుల్. లాస్ట్ సర్ఫేస్ ఉన్నది బౌల్ తీసుకోండి, అందులో లిక్విడ్ పార్టికల్స్ అంటే మన వాటర్ వేయండి, అందులో పార్టికల్స్ ఏ విధంగా ఎవాపరేట్ అవుతున్నాయి మీరు అబ్జర్వ్ చేయండి, క్యాలిక్యులేషన్ వేయండి, ఒక మార్కింగ్ చేయండి. సో ఫస్ట్ ఏం జరుగుతుంది, బిగ్ సర్ఫేస్ ఏరియా ఉన్న దాంట్లో వాటర్ అనేది ఎవాపరేట్ అవుతుంది, ఇంక్రీజ్ రేట్ అవుతుంది ఎవాపరేషన్. చిన్న దాంట్లోది స్లోగా అవుతుంది ఎవాపరేషన్. సో మీకు ఎగ్జాంపుల్ ఏం చెప్పాలి, ఒక 2 types ఆఫ్ ట్యాప్స్ తీసుకోండి. చిన్న ట్యాప్ తీస్తే ఏమవుతుంది, బిందె అనేది స్లోగా నిండుతుంది. అదే పెద్ద ట్యాప్ తీసుకుంటే వాటర్ అనేది ఫాస్ట్ గా నిండిపోతుంది. సో సేమ్ ఎగ్జాంపుల్ అలాగే వేపర్ కూడా అలాగే అవుతుంది. సో ఇందులో మనకి ఎఫెక్ట్ ఆఫ్ విండ్స్ లో ఏంటంటే విండ్ అండ్ ఎవాపరేషన్ ఉంటుంది. అందులో కీ కాన్సెప్ట్స్ ఏంటంటే విండ్ రిమూవ్స్ ద స్ట్రక్చర్ వాటర్, అంటే వెట్ ఏదైతే ఉందో బట్టల మీద ఉన్నది ఇమీడియట్ గా క్లాత్ రిమూవ్ చేసేస్తుంది, వేపర్ అయిపోతుంది ఇమీడియట్ గా. అరౌండ్ ద లిక్విడ్ స్టేట్స్ లో ఉన్నది కింద అనేది స్లోగా పడిపోతుంది, ఆ లిక్విడ్ లో ఉన్నది కూడా వేపర్ అయిపోతుంది గాలి వల్ల ఇమీడియట్ గా. అదే వర్షాకాలం అయితే ఇట్స్ విల్ టేక్ టైం. ఎండాకాలంలో హాఫ్ అన్ అవర్ లో డ్రై అయిపోయింది, ఎండాకాలంలో వర్షాకాలంలో 2 hours టైం పడుతుంది. సో బికాస్ ఆఫ్ ద ఎవాపరేషన్, అంటే క్లైమేట్ సిచ్యువేషన్ బట్టి అది జరిగే అవకాశం ఉంది సర్ఫేస్ లో ఎవాపరేషన్. గ్రోత్ డ్రై అనేది కూడా ఫాస్ట్ గా అవుతుంది. ఇంకా ఫ్యాన్ దగ్గర పెట్టినప్పుడు ఏంటంటే అక్కడ డ్రై అవుతుంది, ఒక పక్కన వాటర్ కూడా విండ్ ఫోర్స్ కి పక్కకు మూవ్ అయ్యి క్లాత్స్ అన్ని డ్రై గా జరుగుతాయి. సో ఇవన్నీ డైలీ లైఫ్ లో మీరు చూసే ఉంటారు ఇవన్నీ.
సో ఇందులో మనకి ఎవాపరేషన్, ఇందులో డైలీ లైఫ్ ఎగ్జాంపుల్స్ లో ఏంటంటే వంటి సన్లైట్ ఎక్స్పోజెస్. సో బట్టలు పెట్టినప్పుడు సన్లైట్ ఎక్స్పోజెస్ మనకు సరిగా సన్ రైజ్ బట్టల మీద సరిగా వస్తుందో లేదో చూసుకోవాలి. అలాగే మనకి ఏవైతే ఎర్త్ పోస్ట్ అంటే మనకి మీకు ఎలా వాటర్ కూల్, మనం వాటర్ కూలర్ అబ్జర్వ్ చేసే ఉంటారు కదా, వాటర్ కూలర్ కూడా అందులో ఐస్ వాటర్ వేసినప్పుడు అది ఏ విధంగా ఎవాపరేట్ అయ్యి సర్ఫేస్ లో మనకి కూలింగ్ కింద అందిస్తుంది. స్వెట్ ఎవాపరేట్ మనకి చెప్పాను ఇందాక, మన ఏదైనా గేమ్స్ ఆడి వచ్చినప్పుడు మన బాడీలో ఉన్న చెమటని ఏ విధంగా ఎవాపరేట్ చేస్తుంది, తర్వాత మన స్కిన్ ను ఏ విధంగా చల్లగా అనిపిస్తుంది హ్యూమిడిటీ బాడీలో. కబడ్డీ కానీ క్రికెట్ కానీ ఆడి వచ్చిన తర్వాత ఏ విధంగా అవుతుంది. సో క్లోత్ ఏ విధంగా ఫాస్ట్ గా డ్రై అవుతాయి. సో మీకు ల్యాబ్ లో ఈ ఎక్స్పెరిమెంట్ చేయండి. ఒకటి బిగ్ సర్ఫేస్ ఉన్నది తీసుకోండి, ఒకటి తక్కువ సర్ఫేస్ ఉన్నది తీసుకోండి. అందులో ఏంటంటే వైడ్ బౌల్ ఉండాలంటే సర్ఫేస్ పెద్దగా ఉండాలి, ఒకటి నారో గ్లాసెస్ ఉండాలి. రెండు పక్క పక్కన పెట్టండి, సన్లైట్ లో పెట్టి చెక్ చేయండి ఏది ఫస్ట్ గా ఎవాపరేట్ అవుతుందో అబ్జర్వ్ చేయండి. దానిపైన ఎవాపరేట్ అవుతుందో తెలియడానికి ఒక ప్లాస్టిక్ కవర్ అనేది పెట్టడం వల్ల సో దాని మీద చిన్న వేపర్స్ కనిపిస్తున్నాయి. సో ఎవాపరేట్ ఎలాగవుతుందో తెలుస్తుంది. అలాగే ఒక లైట్ కూడా ఫోకస్ చేయండి, ఎవాపరేషన్ కూడా మనకు కనిపిస్తుంది అన్నమాట. ఎందుకంటే కంటికి కొన్ని కనిపించవు, గాలిలో ఉన్నాయి. సో ఇది. సో ఇంకోటి ఏంటంటే మీరు చిన్న ఎక్స్పెరిమెంట్ చేయొచ్చు. నేను జూమ్ చేస్తున్నాను. సో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా. సో ఇది రియల్ లైఫ్ కాన్సెప్ట్ మాట. ఇది నేను తయారు చేసిన ఎక్స్పెరిమెంట్. సో మీరు బట్టలు ఏ విధంగా డ్రై అవుతాయి అని మీకు కన్ఫ్యూజన్ ఉంటుంది కదా. సో రియల్ లైఫ్ ప్రాక్టికల్ గా ఈ ఎక్స్పెరిమెంట్ చేయొచ్చు మీరు, చాలా బాగుంటుంది. ఇట్స్ సింపుల్ సర్క్యూట్, దీనికి ఏం ఆర్డినో యూనో యూస్ చేయాల్సిన లేదు, ఏం అవసరం లేదు. సో మోటార్ తీసుకోండి, ఒక ఎంటీ డబ్బా తీసుకోండి, చాక్లెట్ డబ్బా తెలుసు కదా మీకు, ఆ చాక్లెట్ డబ్బా తీసుకోండి. డబ్బా తీసుకుని దానికి హోల్స్ పెట్టండి. హోల్స్ పెట్టి క్లాత్స్ అనేది అందులో వేసి దానికి బెల్ట్ కింద పుల్లి పెట్టండి. ఒక డ్రైయర్ ఒకటి పెట్టండి, మన హెయిర్ డ్రైయర్ ఉంటుంది కదా, పెట్టండి లోపల. ఎప్పుడైతే మనకి మోటార్ స్విచ్ ఆన్ చేస్తామో ఇది రొటేట్ అవుతుంది. సో రొటేట్ అవడం వల్ల ఇట్స్ విల్ బికమ్ ద ఎలక్ట్రికల్ ఎనర్జీ టు మెకానికల్ ఎనర్జీ కింద కన్వర్ట్ అయ్యి లోపల ఉన్న ఒత్తిడికి లోపల ఉన్న బట్టలు ఏవైతే వెట్ ఉందో గాలి వేగానికి డ్రై అవ్వడం మొదలు పెడతాయి. సో బికాస్ ఆఫ్ ద విండ్ ప్లస్ లోపల వేడి అనేది గుణం కూడా క్రియేట్ అవుతుంది. సో ఇట్స్ కాల్ డ్రైయర్. అది ఏ విధంగా డ్రై అవుతుంది, ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రాక్టికల్ ఎక్స్పెరిమెంట్. మీరు ట్రై చేయండి పిల్లలు, చాలా బాగుంటుంది. 9th క్లాస్ పిల్లలు అటల్ ల్యాబ్స్ ఉన్నాయి, స్టెమ్ ల్యాబ్స్ ఉన్నాయి కదా. ఇట్స్ వెరీ సింపుల్ సర్క్యూట్. దీని సర్క్యూట్ కూడా నేను పక్కన ఇచ్చాను, చూడండి అంతే. ఈ సింపుల్ సర్క్యూట్ లో మనం ఈ విధంగా తయారు చేయాలి. ఇవన్నీ మనం సరౌండింగ్ లో దొరికే పార్టికల్స్. ఇక్కడ చూడండి డీసీ మోటార్ ఒకటి ఇచ్చాను 6 volts, బెల్ట్ పుల్లి ఇచ్చాను, ఇంకా ట్రాన్స్పరెంట్ డ్రమ్ అండ్ హోల్స్ అంటే చాక్లెట్ డబ్బా, ఇంకేంటి హీట్ సోర్స్ ఇచ్చానంటే మన హెయిర్ డ్రైయర్ అన్న పర్లేదు, స్విచ్. సో తయారు చేయండి. ఇది బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ ఈ లెసన్ కి బెస్ట్ ఎగ్జాంపుల్, ట్రై చేయండి. సో అలాగే ఇది ఆర్డినో బోర్డ్ యూస్ చేసి, ఇది ఏంటంటే టెంపరేచర్ సెన్సార్ యూస్ చేసి మనం తయారు చేయొచ్చు. సో ఇది నేను వర్కింగ్ కూడా మీకు చూపిస్తా, చూడండి. ట్వంటీ మినిట్స్ అయిపోయింది, ఇది ఇంకో లెసన్ లోకి వెళ్దాం. సో వర్కింగ్ చూపిస్తాను. సో ఇప్పుడు మనం కంప్లీట్గా ఫిజిక్స్ నేర్చుకున్నాం కదా, బయాలజీకి వెళ్తున్నాం నెక్స్ట్ ఇది అయిన తర్వాత. సో ఇట్లా ఎక్స్పెరిమెంట్స్ మీరు ప్రాక్టికల్ గా చేస్తే మీకు రియాలిటీలో ఈజీగా అర్థమవుతుంది. సో ఇక్కడ నేను జస్ట్ 9 volts బ్యాటరీ, సో చిన్న మోటారు, చిన్న కంట్రోలర్ తీసుకున్నాను. అంటే మనకి స్పీడ్ అడ్జస్ట్ చేసేది. సేమ్ ఇదే ప్రిన్సిపల్ తో మీరు ప్రాజెక్ట్ కంప్లీట్ గా ఫినిష్ చేయండి, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. సో ఇక్కడ సిమ్యులేషన్ నేను స్టార్ట్ చేస్తున్నాను. సో ఇక్కడ చూడండి, సో రొటేట్ అవుతుంది చూసారా. సేమ్ నేను స్పీడ్ ఇంక్రీజ్ చేస్తున్నాను, మన రెగ్యులేటర్ స్పీడ్. సో ఈ ఎక్స్పెరిమెంట్ చాలా బాగుంటుంది. దీనికి ఏంటంటే పుల్లి పెట్టి డబ్బాకి హోల్స్ పెట్టి అందులో డ్రై క్లాత్స్ అనేది అండ్ వెట్ క్లాత్స్ వేయండి. ఎప్పుడైతే రొటేట్ అవుతుందో కంటిన్యూగా
ఆ పీడనం అందులో ఒత్తిడి గురయ్యి ఆ లోపల ఉన్న బట్టల్లో ఉన్న తడి గుణం బయటికి పుష్ అవుతుంది. పుష్ అవ్వడం వల్ల విండ్ ఫోర్స్ వల్ల కూడా బట్టలన్నీ డ్రై అవుతాయి. సో అది బట్టలు డ్రై అయ్యే మెషిన్. సో వాషింగ్ మెషిన్ ఎలా చూసారో బట్టలు కూడా డ్రై అవ్వడానికి సీడ్స్ కెన్ యూజ్ మనకి రైనీ సీజన్ లో చాలా చక్కగా యూజ్ అవుతుంది. సో సేమ్ అలాగే మనకి ఇది యూజింగ్ ద టెంపరేచర్ సెన్సార్ మాట. ఎందుకు టెంపరేచర్ సెన్సార్ ఇచ్చానో తెలుసా పిల్లలు మీకు? మనకి సర్టెన్ టెంపరేచర్ లోపల క్రియేట్ అవ్వడం వల్ల బట్టలు అనేది కూడా డ్రై అవుతాయి. ప్లస్ నీళ్లు కూడా బయటకు వచ్చేస్తాయి అందులో ఉన్నాయి రొటేషన్ లో. సో సర్టెన్ టెంపరేచర్ మనకి క్రాస్ అయిన తర్వాత ఆ ఫోర్స్ తిరగటం వల్ల ఫస్ట్ ఒక టెంపరేచర్ దేనికంటే వేడిని అందులో ఉన్న టెంపరేచర్‌ని అబ్జర్వ్ చేయడం. ఇంకో టెంపరేచర్ దేనికంటే కంప్లీట్‌గా డ్రై అయిన తర్వాత లోపల కూలింగ్ గుణం అనేది వస్తుంది కూలింగ్. ఆ కూలింగ్ ఎప్పుడైతే అబ్జర్వ్ చేసిందో రెండో సెన్సారు సో ఆటోమేటిక్‌గా మన మెషినరీ అనేది స్టాప్ అయిపోతుంది. సో ఇది యూజింగ్ ఆర్డినో యూనో. సో దీని కోడ్ కూడా మీకు ఇప్పుడే కాపీ చేసి మీకు పెడుతున్నాను. సో దీని కోడ్ కాపీ చేశాను. కాపీ చేసి మీకు సర్క్యూట్ డయాగ్రామ్ కూడా చార్ట్‌లో పెడతాను మీకు. సో ట్రై చేయండి. ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్. సో మనం నెక్స్ట్ క్లాస్ ఇప్పుడు చిన్న క్వశ్చన్స్. సో థింక్ అండ్ అప్లై. హౌ క్యాన్ వి డ్రై క్లోత్స్ క్విక్లీ? మనం బట్టల్ని ఫాస్ట్ గా డ్రై చేయాలంటే ఏమేమి చేయాలి? కీప్ థీమ్ ఫ్లోటింగ్ ఇండక్టర్స్ అంట, ఇంకా స్పీడ్ దెమ్ అండర్ ద సన్ విండో. ఇక్కడ మల్టిపుల్ ఆన్సర్స్ ఇచ్చారు. సో మీరు ఆలోచించండి. ఇంకోటి ఏంటంటే వై డోస్ ద ఫ్యాన్ కూల్ అవర్ బాడీ? సో మన బాడీని ఎందుకు చల్లగా ఉంచుతుంది ఫ్యాన్? థింక్ అబౌట్ ద స్వీట్ అండ్ ప్యూర్ స్కిన్. థింక్ అబౌట్ స్వెట్. సో ఇక్కడ ఆన్సర్స్ ఉన్నాయి. సో థింక్ చేయండి. ఓకే. సో ఫస్ట్ ఏంటి? క్లాత్స్ ఎందుకు ఎండలోనే పెట్టాలి, ఎందుకు డ్రై అవ్వాలి, మళ్ళీ ఫ్యాన్ ఎందుకు మన బాడీని చల్లగా ఉంచుతుంది? సో ఇక్కడ చూడండి. ఇఫ్ యూ మాప్ ద ఫ్లోర్ ఫాస్ట్ గా మనకి తడిగుడ్డ ఎప్పుడైతే పెట్టామో ఫ్లోరు అది చల్లగా బేగా ఆరిపోవడానికి మీరు చూసి ఉంటారా? మీ మమ్మీ గట్ట అమ్మ ఫ్యానీ అంటారు. మళ్ళీ ఆరిపోయిన ఫ్యాన్ ఆరిపోయింటారు. దాని డిఫరెన్స్ ఏంటి? ఎందుకు మనకి ఫ్లోర్ అనేది అంత బాగా ఫాస్ట్ గా ఆరిపోతుంది? సో మీరు థింక్ చేయాలి. సో ఫస్ట్ టాపిక్ అనేది అయ్యింది. ఇప్పుడు మీకు అవి పెట్టాలి కాబట్టి మీ ఫస్ట్ టాపిక్ ది నేను ముందు పంపిస్తాను కోడింగ్. చార్ట్ టాక్సీస్ అందులో సో నేను చెప్పిన ప్రాజెక్ట్‌ది కోడింగ్ పెట్టాను. అలాగే సర్క్యూట్ డయాగ్రామ్ కూడా మీకు పంపిస్తున్నాను చూడండి. అయిపోయిందండి. నెక్స్ట్ టాపిక్ మనం వెళ్దాం. ఇంకా టైం ఉంది కాబట్టి తొందర లేదు. సో ప్రాజెక్ట్ ఇది కూడా నేను పంపిస్తున్నాను ఇమేజ్. సో మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఇది అయిపోయింది. సో నెక్స్ట్ టాపిక్ మనం వెళ్దాం. ఓకే. సో బాగుందా ప్రాజెక్ట్? సో ఇట్లా మనం మల్టిపుల్ గా ఎక్స్పెరిమెంట్ చేయొచ్చు. సో మన సరౌండింగ్ లోనే ఉంటాయి అవన్నీ మనం చేయాలంటే. సో నెక్స్ట్ సెషన్ కు మనం వెళ్దాం. నెక్స్ట్ సెషన్ ఏంటి? సెల్ డివిజన్. సో హౌ డస్ వన్ సింగిల్ సెల్ బికమ్ మెనీ సెల్స్? ఒక చిన్న సెల్ ఎన్నో వేల సెల్స్ ఎలా మారుతాయి అనేది ఇక్కడ అడుగుతున్నారు. సో మనం బిఫోర్ గోయింగ్ లెసన్ దీనికి కూడా సిమ్యులేషన్ లో చూద్దాం. సో అసలు అలా ఎలా మారుతాయో మనం కూడా తెలుసుకోవాలి కదా. మనం తెలుసుకోకుండా ఎలా నమ్మేస్తాం మనం అన్ని సెల్స్ కింద మారుతాయని? సో ఇది అయిపోయింది కాబట్టి క్యాన్సిల్ చేసేద్దాం. సో చూద్దాం ఇక్కడ. ఒక సింగిల్ సెల్ ఎన్నో వేల సెల్స్ కింద ఎందుకు మారుతాయి? అది నాకు తెలీదు. నేను తెలుసుకుంటా మీతో. సో ఇప్పుడు మనం చూద్దాం.
సో చూద్దాం ఇక్కడ మనం ఒక సిమ్యులేషన్ తీసుకున్నాము. సో ఇందాక ఏం అడిగాను, ఒక సెల్ ఎన్నో వేల సెల్స్ కింద ఎలా మారుతాయి, డివిజన్ ఎలా అవుతాయి అని అడుగుతున్నారు. సో ఇక్కడ మనం టెస్ట్ చేద్దాం, ఓకేనా? సో చూద్దాం ఎలా మారుతాయో. సో ఇక్కడ టైం చూడండి, ఇక్కడ సిమ్యులేషన్ టైం చూడండి ఎలా చేంజ్ అవుతున్నాయో, సెల్ డివిజన్ ఎలా అవుతున్నాయో చూడండి. సో మ్యాగ్నిఫైయింగ్ కూడా చూద్దాం. సో చూసారా ఏ విధంగా డివైడ్ అవుతున్నాయో, చూసారా ఎంత ఫాస్ట్ గా అవుతున్నాయో, అసలు గ్రేట్ కదా, అసలు ఎంత చక్కగా అవుతున్నాయో. సో ఇక్కడ ఏమి ఇచ్చారు, ద సెల్ సర్కిల్ ఇస్ ద స్క్వేరెన్స్ ఆఫ్ ద ఈవెంట్స్ ఫర్ ద వన్ సెల్ డివిజన్ టు ద నెక్స్ట్. సో ఒకదాన్ని ఒకటి కనెక్ట్ అయ్యి 2 సెల్స్ కింద డివైడ్ అవ్వడం జరుగుతుంది. అంటే ఇక్కడ ఏంటంటే చూసారు, ఇక్కడ సెల్ డివిజన్ ఉందో, సో ఇక్కడ చూడండి, సో మళ్ళీ 2 కింద మారినాయి. సో సర్క్యులేషన్, సో ఇక్కడ ఒకటి చూడండి డ్యూరింగ్ ద ఇంటర్ స్పేస్. సో ఇక్కడ చూడండి ఏ విధంగా మారుతున్నాయి. సో అక్కడ కంప్లీట్ గా డివైడ్ అవుతున్నాయి. సో అందులో ఏ విధంగా అవుతున్నాయి, అట్ల పేర్లు ఏంటో కూడా మీకు ఇక్కడ చూపిస్తున్నాం. డివైడ్ అవుతున్నాయి. సో ఇక్కడ టేబుల్ కూడా ఉంది, క్యాలిక్యులేషన్. మనం రికార్డ్ డేటా కూడా మనం తీసుకోవచ్చు. చూసారు ఇక్కడ ఇంటర్ఫేస్. సో ఏ విధంగా ఇక్కడ డేటా టైం ఎన్ని అవర్స్ తీసుకుంటుంది, సో నెంబర్స్ ఎన్ని, మనకి ఎన్ని సెల్స్ క్రియేట్ అయినాయి. సో దానికి మొత్తం టేబుల్ బార్ చార్ట్ కూడా చూడొచ్చు మనం ఇక్కడ నుంచి. సో క్యాలిక్యులేషన్, సో టెంపరేచర్ అంతా తెలుస్తుంది ఇక్కడ నుంచి, గ్రాఫ్ మాట ఇది మొత్తం. సో ఇది, సో ఇక్కడ చూసారా ద మాక్సిమం నెంబర్స్. సో ఇక్కడ చూడండి ఏ విధంగా అవుతుంది, ఇక్కడ కనిపిస్తుంది కదా ఇమేజ్ లో కూడా విజువల్స్. సో ఈ విధంగా మనకి ఒక సెల్ మల్టిపుల్ గా ఎలా మారుతాయో చూసాం. సో ఇప్పుడు మనం లెసన్ లోకి వెళ్దాం. ఇంకా ఇది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది టాపిక్, మనం డీటెయిల్డ్ గా నేర్చుకున్నాం. సో ఇక్కడ ఏంటంటే థింక్ అబౌట్ సెల్. అసలు సెల్ అంటే ఏంటి? సెల్ అంటే మనం ఈ సెల్ ఫోన్ మాట్లాడుకుంటాం ఆ సెల్? నో, సెల్ అంటే దే హ్యావ్ 2 టైప్స్. సో ఒకటి ఏంటంటే మనం డైలీ లైఫ్ లో యూస్ చేసే సెల్ వేరు, ఈ సెల్ వేరు, మన బాడీలో ఉంటాయి మాట సెల్స్ ఇవి. సో హౌ డూ యూ గ్రో ఫ్రమ్ ద టైనీ బాయ్? సో మీరు చిన్నప్పటి నుంచి మీరు ఇంతవరకు పెద్ద మనిషి, నా అంత అయ్యే వరకు ఎలా గ్రోత్ అయ్యారు? సో ఇంటూ ద అడల్ట్ ఎలా మీరు అంతవరకు ఎదిగారు? సో దాని రీజన్ ఏంటి? సో అసలు కొత్త సెల్స్ ఎక్కడి నుంచి పుడతాయి, అవి ఎక్కడి నుంచి వస్తాయి, సో అవి ఎలాగా లైవ్ అంటే మనకి ఎలాగ ప్రాణం ఉంటాయి, అవి ఎలాగ జీవిస్తాయి అని మీరు తెలుసుకోవాలి. అసలు డిస్కస్ చేయండి మీ పక్కన ఉన్న పార్ట్నర్స్ తో కానీ, టీచర్స్ తో కానీ, ఫ్రెండ్స్ తో కానీ డిస్కస్ చేసి షేర్ యువర్ అబ్జర్వేషన్. అసలు నేను చిన్నప్పుడు పాలు తాగేవాడిని కదా, అక్కడి నుంచి ఇంతవరకు ఎలా ఎదిగిపోయాను అసలు నాకే తెలియట్లేదు. నేను 6th క్లాస్ లో ఉన్నప్పుడు చాలా చిన్నగా ఉండేవాడిని, అలా 9th వస్తులో పెద్దవాడిని అయిపోయాను. ఎలా అయిపోయాను అని మీరు అబ్జర్వ్ చేయండి. థింక్ అబౌట్ ద గ్రోత్, నేను ఎలా ఎదిగాను. సో అట్లాగా రీప్రొడ్యూషన్, అసలు నేను ఏ విధంగా రీప్రొడ్యూషన్, అసలు నేను ఎలా పుట్టాను, లివింగ్ థింగ్స్. సో అది మీరు అబ్జర్వ్ చేయండి, తెలుసుకోవాలి అవన్నీ. సో దట్ ఈస్ కాల్డ్ ద లెర్నింగ్, థింకింగ్, క్రిటికల్ థింకింగ్. అవన్నీ మీరు ఆలోచించాలి. సో ఎప్పుడైతే మీరు ఆలోచించడం మొదలు పెట్టారో మీకు తెలియకుండా చాలా జ్ఞానం అనేది మీకు వస్తుంది. సో ఇక్కడ వాట్ ఈస్ సెల్ డివిజన్? సో సెల్ డివిజన్ అంటే ఏంటి? సో అందులో ఏంటంటే మీ తల్లిదండ్రులు ఉంటారు కదా, మీ పేరెంట్స్ సెల్ ఏంటంటే డివైడ్స్ టు ద ప్రొడక్ట్, డాక్టర్ సెల్ కింద మారుతుంది. సో మన పేరెంట్, సో మీకు ఇమేజ్ లో చూపిస్తాను. ఇందులో మనకి బేబీ గ్రోత్ ఫ్రమ్ బేబీ టు అడల్ట్, అంటే మన బేబీ గ్రోత్ ఉంటుంది కదా, అంటే మన పుట్టగానే బేబీ ఉంటారు కదా, ఆ బేబీ మనకి ఏ విధంగా ఒక అడల్ట్ అంటే ఒక పెద్ద అబ్బాయి కింద ఎదగడం జరుగుతుంది. గ్రోత్ రిపేర్, ఇంకోటి అంటే రీప్లేస్మెంట్ డ్యామేజ్డ్ ఆర్ ఓల్డ్ సెల్స్. సో ఏదైనా పాత సెల్స్ ఏవైతే ఉన్నాయో మన బాడీలో అవి ఏ విధంగా డ్యామేజ్ అయితే దాన్ని మళ్ళీ రీప్లేస్ ఎలా అవుతాయి. ఇంకా రీప్రొడక్షన్, న్యూ ఆర్గాన్స్ ఎలా క్రియేట్ అవుతాయి, అంటే మన బేబీలో గుండె బోన్స్ ఇవన్నీ ఏంటంటే మనకి ఏదన్నా ఒకవేళ ఇదిగో నాకు బ్యాక్ సైడ్ ఇక్కడ ఒకప్పుడు చిన్నప్పుడు నాకు బ్లేడ్ తెగింది. సో బట్ అక్కడ అది ఇమీడియట్ గా తొక్క అనేది ఏర్పడింది కదా. సో అక్కడ ఏ విధంగా ఆర్గాన్స్ క్రియేట్ అవుతున్నాయి. సో మీకు లైవ్ ఎగ్జాంపుల్ చెప్పనా,
మీ ఇంట్లో ఎప్పుడైనా కాక్రోచ్ ఉందా? బల్లి ఎప్పుడైనా అని మీరు అబ్జర్వ్ చేసి ఉంటారు. తోక కట్ అయిపోద్ది. తోక కట్ అయిపోయినప్పుడు ఇమ్మీడియేట్ గా అది ఫ్యూ డేస్ కి మళ్ళీ కొత్త తోక వచ్చేస్తుంది. సో దట్ ఈస్ కాల్డ్ డైలీ లైఫ్ ఎగ్జాంపుల్. సో అక్కడ దానికి రీప్రొడ్యూషన్ చేసుకుంటుంది. అంటే ఆల్రెడీ డ్యామేజ్ అయిన సెల్స్ ని మళ్ళీ క్రియేట్ చేసుకుని దాని తోక అనేది మళ్ళీ రీప్రొడ్యూస్ చేస్తుంది. ఆర్గాన్స్ ఎలా క్రియేట్ అవుతున్నాయి. సో మన బాడీలో కూడా ఒక చేయి తెగినా ఇమీడియట్ గా అక్కడ తగ్గుతుంది. సర్టెన్ మెడిసిన్ వాడుతాం దానికి, అక్కడ మళ్ళీ కొత్త స్కిన్ అనేది ఏర్పడుతుంది. సో దాని రీజన్ ఎలాగా, మన బేబీ పుట్టగానే లోపల గుండె, కిడ్నీస్ ఇవన్నీ ఎలా తయారవుతున్నాయి, ఎలా తయారయ్యి, సో ఆలోచించండి. సో ఇక్కడ చూడండి, నేను ఒక ఇమేజ్ చూపిస్తున్నాను 3D విజువల్లో. సెల్స్ ఏ విధంగా రీప్రొడ్యూస్ అవుతాయని చూడండి 3D విజువల్లో. అక్కడ మీకు డీటెయిల్డ్ గా తెలుస్తుంది. చూడండి ఒకసారి. సో ఒక ఎగ్ ఉంటుంది, ఆ ఎగ్ నుంచి మల్టిపుల్ ఎగ్స్ కింద మనకి సో ఇక్కడ డివైడ్ అవుతాయి. ఇందులో స్పెషల్ సెల్ డివిజన్ ఉంటుంది. అందులో ఈ స్పెషల్ టైప్ ఆఫ్ సెల్ డివిజన్ ఏంటంటే అందులో ప్రొడక్ట్స్ ఇన్ 4 డాక్టర్స్ కింద ఉంటుంది. సెల్ అందులో క్రోమోజోమ్ ఉంటుంది, నెంబర్ ఆఫ్ పేరెంట్ సెల్స్ ఉంటాయి. అందులో ఏంటంటే అందులో హ్యూమన్ బాడీలో టోటల్ గా మనకి 46 క్రోమోజోమ్స్ ఉంటాయి. అందులో హ్యూమన్ సెల్ ఏంటంటే స్పెర్మ్ ఇంకా ఎగ్స్ ఉంటాయి. అందులో 23 క్రోమోజోమ్స్ ఉంటాయి. సో అవి ఎప్పుడైతే మనకి రిలీజ్ అయినాయి ఇమీడియట్ గా అది ఎక్స్ రూపంలో 23 క్రోమోజోమ్స్ కింద మారుతాయి అన్నమాట స్పెర్మ్ది. సో అందులో సో నెక్స్ట్ దానికి వెళ్ళాం. మీకు ఎగ్జాంపుల్ ఇక్కడ కనిపిస్తుంది. సో ఇంపార్టెంట్ మయోసిస్ లో ఏంటంటే ఫార్మేషన్ ఆఫ్ ది స్పెర్మ్ ఏంటంటే ఎగ్ రూపంలో ఎగ్ సెల్ కింద మనకి డివైడ్ అవుతుంది. అంటే మనకి స్పెర్మ్ రిలీజ్ అయినప్పుడు ఎగ్ కింద ఏ విధంగా మారుతుంది, సో బేబీ ఏ విధంగా గ్రోత్ అవుతుంది అనేది ఇక్కడ మనం తెలుసుకోబోతున్నాం. సో దాని మెయిన్ రీజన్ ఏంటంటే 2 క్రోమోజోమ్స్ ఉంటాయి. సో అందులో క్రియేటింగ్ ది జెనెటిక్ వేరియేషన్స్ మాట. సో మీకు తెలిసే ఉంటుంది కదా, మేనమామల్ని వాళ్ళు చేసుకుంటారు, కొంతమంది చేసుకున్నప్పుడు అందులో ఏంటంటే జెనెటిక్ చేంజెస్ అయినాయి, కొంచెం తేడాగా బోర్న్ అయ్యారు అని చెప్తారు. అంటే పిల్లలు తేడాగా జన్మించారు, అందుకే చాలా మంది ఏం చేస్తారు, దూరపు సంబంధాలని అంటే లాంగ్ డిస్టెన్స్ ని కూడా మ్యారేజ్ చేసుకుంటుంటారు. అప్పుడు మనకి బేబీ హెల్తీగా ఉన్నారు, సో మన జెనెటిక్ జీన్స్ కూడా అంతా బాగుంది, స్పెర్మ్ కూడా చాలా క్వాలిటీగా ఉంది, ఎగ్ కూడా చాలా హెల్తీగా ఉంది, సో బేబీ గ్రోత్ బాగుంది, క్రోమోజోమ్స్ కూడా అంతా పర్ఫెక్ట్ గా ఉందని చెప్తారు డాక్టర్స్. సో టేకింగ్ అవుట్ ది గుడ్ హెల్తీ. సో ఆ విధంగా మనకి మల్టిపుల్ వేరియేషన్స్ ఉంటాయి. అందుకే సో మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు, కొంతమంది డిఫరెన్స్ గా బోన్ అవ్వడం, ఒకసారి చేతులు పని చేయకపోవడం. సో అది ఏంటంటే జెనెటిక్ వేరియేషన్స్ అన్నమాట. అది సేమ్ బ్లడ్ అవినా, సో దగ్గరగా సమ్ చేంజెస్ మీరు తెలిసే ఉంటుంది కదా, మీరు అందరూ వినే ఉంటారు. సో అట్లా జరుగుతుంది. సో ఇందులో ఇక్కడ అంటే స్టెప్ ఆఫ్ ద మెసేజెస్ ఓవర్వ్యూ అన్నమాట. ఇందులో పేరెంట్ సెల్ లో 46 క్రోమోజోమ్స్ ఉంటాయి, అందులో 25% ఉంటుంది. సో అది మీకు ఎక్స్పెరిమెంట్ లో చూపిస్తాం. త్రీ విజువల్ లో మీకు చూపిస్తాను, ఇది కంప్లీట్ గా అర్థమవుతుంది. పిల్లలు కనిపిస్తుంది కదా, ఇక్కడ చూడండి. సో నేను ఒక్కొక్క ఇమేజ్ మీద నేను మౌస్ కరువు పెడతా ఉంటాను. సో మీరు అక్కడ చూడండి, డీటెయిల్డ్ గా అట్లా నేమ్ తో సహా విజిబుల్ అవుతాయి. 3D విజువల్ లో మనకి ఏ విధంగా, సో ఇక్కడ ఇంటర్ఫేస్ ఉంది, ప్రోపేస్ ఉంది, సో సో ఎక్స్ లో మనకి చాలా వేరియంట్స్ ఉంటాయి కదా. సో చూడండి ఇక్కడ
సో కనిపిస్తుంది కదా మీకు ఇక్కడ మీకు డిఫరెన్స్ చూపిస్తా చూడండి. ఓకే, సో నేను వేరే దానికి కూడా వెళ్తాను. దీనికి మనం 3D విజువల్లో స్పెట్స్ కూడా పెట్టుకుని దాన్ని చూస్తే ఇంకా డీటెయిల్గా కనిపిస్తుంది. ఇంకో అరేంజ్మెంట్స్ ఆఫ్ ద క్రోమ్స్ ఈక్వలేటింగ్ ప్లాన్ మాట ఇది. సో కంప్లీట్గా చూడండి, విజువల్ కనిపిస్తుంది. ఓకే, ఇది మీరు కూడా ఫ్రీగా ఉన్నప్పుడు చూడవచ్చు. మన ఐఎఫ్ఈ ప్యానల్లో బాగా కనిపిస్తాయి ఇవన్నీ. ఫైనల్ ఇక్కడ వెళ్ళిపోసి సో ఏ విధంగా సపరేట్ అవుతాయి ఇక్కడ ఇందాక చూపించాను కదా, ఏ విధంగా అంటే ఒకదాన్ని ఒకటి ఏ విధంగా ఎక్స్పెండ్ అవుతూ ఉంటాయి అనేది ఇక్కడ చిన్న ఎగ్జాంపుల్. సో మీరు కుదిరినప్పుడు మైక్రోస్కోప్ లో కూడా చూడండి. సో మీకు అందులో వేరియంట్స్ తెలుస్తాయి, ఎక్స్ ఏ విధంగా క్రియేట్ అవుతుంటాయి ఎక్కువ మోర్. సో మీరు ఇందులో ఫ్లవర్ ఎగ్జాంపుల్ కూడా తెలుసు కదా, ఉమ్మెత్త పువ్వు తెలుసు కదా మీ అందరికి, ఉమ్మెత్త పువ్వు కూడా ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. సో ఇక్కడ నేను మందార పువ్వు తీసుకున్నాను, ఐడెంటిఫై ద పార్ట్స్ ఆఫ్ అవర్ డిటైన్. సో ఇందులో తీసుకున్నాం. సో ఇందులో మనకి ఉమ్మెత్త పువ్వు తీసుకున్నాం. సో ఈ ఎక్స్పెరిమెంట్ తెలుసు కదా మీకు. సో ఇది పెద్దగా ఉంది స్క్రీన్. నేను ఇందులో సో పజిల్ జస్ట్ ఇది మనం ఏది కరెక్టో మనం తెలుసుకోవాలి. తప్పంట సో కింద పెడదాం. సో పిట్టి. సో నెక్స్ట్ అది సో ఓకే. సో మీకు తెలుసు కదా ఈ ఎక్స్పెరిమెంట్. సో నెక్స్ట్ సో ఇప్పుడు మనం ఇది కట్ చేద్దాం. సో అడ్డుగా కట్ చేసాము. కట్ చేసిన తర్వాత సో దీని ఆన్సర్ ఏంటో మనం చెప్పాలి. సో డ్రాగ్ ద కరెక్ట్. సో దీని ఆన్సర్ ఏంటి మనం చెప్పాలి. సో నేను ఇదే అనుకుంటున్నాను, తప్పు అంటున్నారు. సో ఇది కూడా రాంగ్ ఆన్సర్. సో క్వశ్చన్కి వెళ్దాం. ఇట్స్ కరెక్ట్ ఆన్సర్, స్టైలీ. సో లాస్ట్ ఇంకేమీ లేదు, ఇదే అవుతుంది ఆన్సర్. సో ఇట్స్ కరెక్ట్ ఆన్సర్. సో ఎక్స్పెరిమెంట్ మీరు చేసే ఉంటారు కదా, ఇక్కడ ఏముంటుంది, ఐడెంటిఫై ద టైప్ ఆఫ్ ఫ్లవర్. సో ఏంటి రెండాట్ల ఆన్సరు నేను ర్యాండమ్గా పెడుతున్నాను. సో ఇట్స్ కరెక్ట్ ఆన్సర్. సో ఎక్స్పెరిమెంట్ మేము కూడా చేసాం, మేము స్కూల్లో చదువుతున్నప్పుడు కూడా ఎక్స్పెరిమెంట్ మాతో చేయించారు. సో చాలా బాగుంటుంది ఎక్స్పెరిమెంట్. సేమ్ అలాగే మనకి ఇక్కడ మందార పువ్వు తెలుసు కదా, మందార పువ్వు ఎక్స్పెరిమెంట్ కూడా చేయొచ్చు. సో ఇది సో ఎక్కడ కరెక్ట్. సో ఇదా ఓకే ఇది పెడుతున్నాం. సో రాంగ్ అని చెప్తుంది, ఇక్కడ పెడదాం. సో ఇది తెలుసా మీకు, మనకి ఆనపకాయ పాదు గట్ట ఉంటుంది కదా, ఆనపకాయ పాదు గట్ట మనకి అందులో మేల్ ఫీమేల్ ఫ్లవర్స్ ఉంటాయి. సో ఎప్పుడైతే పాలినేషన్ చేశారో ఇమీడియట్ గా మనకి అక్కడ ఫ్లవర్ ద్వారా మనకి పింద్ అనేది రావడం జరుగుతుంది. సో మీరు ఈసారి అబ్జర్వ్ చేయండి. ఓకే, సో ఇందులో మనకి పేరెంట్ సెల్ ఉంటుంది. సో ఇక్కడ ఇంకా మనకి మెసేజ్ 1 మెసేజ్ 2 ఉంది. టైం సరిపోలేదు ఈరోజు మనకి. సో ఇందులో మనకి ఫాదర్ ప్రొడ్యూస్ ఏంటంటే స్పెర్మ్ సెల్స్ లో 23 క్రోమోజోమ్స్ ఉంటాయి, అలాగే మదర్ సెల్స్ లో కూడా 23 క్రోమోజోమ్స్ ఉంటాయి. సో టోటల్ గా ఏంటంటే స్పెర్మిడ్స్ ఎగ్ ఏం చేస్తుంది అంటే బేబీ రిసీవ్స్ ఏం చేస్తుంది 23 + 23 అంటే 23 క్రోమోజోమ్స్ మరియు +23 క్రోమోజోమ్స్ చేసి టోటల్ 46 క్రోమోజోమ్స్ అవుతాయి టోటల్ గా.
సో దిస్ ఈస్ హౌ ఎవ్రీ హ్యూమన్ గెట్స్ ఇన్ ద రైట్ నెంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్ మాట. సో ఫాదర్ ఎంతైతే రిలీజ్ చేస్తారో మదర్ కూడా అంతే సేమ్ ఎగ్స్ రిలీజ్ అవుతాయి. టోటల్ గా మనకి 23 ఎగ్జాంపుల్ లో చెప్తాను. లైక్ 40 అంటే 40 రిలీజ్ అవుతాయి. సో అదే విధంగా క్యాలిక్యులేట్ చేసుకుని మనం సో హ్యూమన్ సో మన బేబీ ఏ విధంగా గ్రోత్ అవుతుందో మనం చెప్పుకోవచ్చు. సో ఇందులో మనకి లెట్స్ డిస్కస్ వాట్ ఈస్ సెల్ డివిజన్, వై ఇట్స్ ఇంపార్టెంట్ లివింగ్ ఆర్గనైజేషన్. అసలు సెల్ డివిజన్ ఎలా అవుతుంది, దాని ఇంపార్టెంట్ లివింగ్ ఆర్గాన్స్ ఏంటి, హౌ మెనీ సెల్స్ ఆర్ ప్రొడ్యూస్, ఎన్ని సెల్స్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది ఆఫ్టర్ మియోసిస్ మాట, హౌ మెనీ హ్యూమన్ జెనెటిక్స్ లో ఎన్ని క్రోమోసోమ్స్ ఉంటాయి, ఇవన్నీ మీరు చెప్పాలి. సో అలాగే సెల్ డివిజన్ లో డాక్టర్ సెల్ గ్రోత్ కి ఏమి రీప్రొడ్యూషన్ అవుతుంది, అలాగే ఇంకొక వీడియో చూపిస్తాను. అలాగే క్రోమోజోమ్ నెంబర్స్ ఎన్ని మెయింటైన్ చేస్తే అక్రాస్ జనరేషన్ అన్నమాట. క్రియేట్ ద జెనెటిక్ డైవర్సిటీ, అంటే జెనెటిక్ చేంజెస్ ఏ విధంగా అవుతాయి. సో ఇవన్నీ మీరు తెలుసుకోవాలి. అండ్ హౌ డు హ్యూమన్ రిసీవ్ మాట, 23 క్రోమోజోమ్స్ ఏ విధంగా మనకి రిసీవ్ అవుతాయి. మదర్ 23 క్రోమోజోమ్స్ అండ్ ఫాదర్ 23 అంటే లైక్ ఎగ్జాంపుల్ 40 కానీ 55 కానీ అలా సేమ్ ఈక్వల్ గా ఎలా రిలీజ్ అవుతాయి. ఆ జర్నీలో మనం జర్నీలో బేబీ ఎలాగా తయారవుతుంది అంటే 43 క్రోమోజోమ్స్ ద్వారా హ్యూమన్ క్రోమోజోమ్స్ ఎలాగ నెంబర్స్ ఇంక్రీజ్ అవుతుంటే అలా మనకి బాడీలో ఉన్న అవయవాలు ఏ విధంగా తయారవుతూ ఉంటాయి అనేది మీరు నాకు ఆన్సర్ ఇవ్వాలి నెక్స్ట్ టైం. ఓకే, సో అర్థమైందా పిల్లలు? ఇది ఈరోజు లెసను. సో మనకి సో ఇది మాత్రం తప్పకుండా చేయండి. ఎక్స్పెరిమెంట్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఈ ఎక్స్పెరిమెంట్ ఈ సాటర్డే ఈ రోజు మ్యాక్సిమం ఇప్పుడు చేయడానికి ట్రై చేయండి, లేదా వచ్చే సాటర్డే అయినా చేయండి. చాలా బాగుంటుంది ఎక్స్పెరిమెంట్. ఇట్స్ బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ ద డైలీ లైఫ్. సో ఎవాపరేట్ ఎలా అవుతుందో. సో అలాగే మీరు మందార్ పువ్వు ఎక్స్పెరిమెంట్ కూడా చేయండి. నేను ఇందాక చూపించాను కదా. సో ఈ ఎక్స్పెరిమెంట్, ఈ 2 ఎక్స్పెరిమెంట్స్ కూడా చేయండి. ఇది మనకి ఆనపకాయ పాతుకి కట్ట ఉంటుంది, అది అలాగే ఉమ్మెత్తి పువ్వు. సో ఇది కూడా చేయండి. ఈ ఫ్లవర్స్ ఎక్స్పెరిమెంట్స్ అన్ని ట్రై చేయండి. మీకు లేకపోతే అబ్జర్వ్ చేయండి, మీకు చాలా చేంజెస్ తెలుసు. ఓకేనా పిల్లలు? బాయ్. జై విద్యాశక్తి.